నమస్తే టారెట్ ఫర్ సోల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియో ఉగాది రోజు నుంచి మీరు ఏ అదృష్టాన్ని వరించారు, ఏ అదృష్టం మీ జీవితంలోకి వస్తుంది అనేదే మన ఈరోజు వీడియో. ఇది 2 పాయిల్ కార్డ్ రీడింగ్. పాయిల్ నెంబర్ 1, పాయిల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకొని 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పాయిల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పాయిల్ కార్డ్ రీడింగ్స్లో కూడా మీకు మెసేజెస్ ఉన్నాయి, అందుకని మీరు 2 కార్డ్స్కి అట్రాక్ట్ అవుతున్నారని అర్థం అనమాట. కార్డ్స్ ప్రకారంగా పాయిల్ని సెలెక్ట్ చేసుకోలేమో అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న టైమ్ స్టాంప్స్తో పాటు ఆల్ఫాబెట్స్ అండ్ బర్త్ నెంబర్స్ ఇస్తాను. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే మీరు ఆ ప్రకారంగా పాయిల్ని సెలెక్ట్ చేసుకొని మీరు వీడియోని చూడొచ్చు. ఇది టైమ్లెస్ రీడింగ్. టైమ్లెస్ రీడింగ్స్కి సమయంతో అస్సలు సంబంధం లేదు. ఎప్పుడు కనిపించినా కానీ ఆ నిమిషానికి మీకు అవసరమైన సందేశం, సమాచారం, గైడెన్స్ తీసుకొని వస్తున్నాయని అర్థం అనమాట. ఈ వీడియోని మీరు ఉగాది రోజు కాకుండా మీరు ఏ రోజు చూసినా కానీ ఆ రోజు నుంచి మీ జీవితంలోకి ఎలాంటి అదృష్టం వస్తుంది, ఎలాంటి అదృష్టాన్ని మీరు వరిస్తున్నారు అనేది మన ఈరోజు వీడియో అనమాట. అస్సలు ఆలస్యం చేయకుండా తెలుసుకుందామా ఆ అదృష్టం ఏంటి అండ్ ఎలా జీవితం మారబోతుంది, ఆ అదృష్టం మీ జీవితంలోకి రావడంతో అనేది రండి చూసేద్దాం. హలో పాయిల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో ఫస్ట్ అయితే మనం టారో కార్డ్స్ అండ్ గైడెన్స్ కార్డ్స్ 2 తీసుకొని ఆ తర్వాత మనం రీడింగ్ చేసుకుందాం. సో ఈ రోజు నుంచి మీ జీవితంలోకి రాబోతున్న ఆ అదృష్టం ఏంటి అండ్ ఆ అదృష్టాన్ని మీరు ఏ విధంగా ఆస్వాదిస్తారు, సో లైఫ్ ఎట్లా మారబోతుంది, ఇవన్నీ మనం చూద్దాం. మీకు ఫస్ట్ కార్డ్ వచ్చి క్వీన్ ఆఫ్ సోర్డ్స్ వచ్చిందనమాట. సో మనం ఇంకొన్ని కార్డ్స్ తీసుకొని రీడింగ్లోకి వెళ్దాం. నెక్స్ట్ కార్డ్ వచ్చి 3 ఆఫ్ పెంటికల్స్, హై ప్రీస్ట్రెస్, 9 ఆఫ్ కప్స్, బ్యూటిఫుల్, అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్. సూపర్బ్. పాయిల్ నెంబర్ 1, కంగ్రాచులేషన్స్. ఎందుకు అనేది నేను ఇంకొక ఫ్యూ సెకండ్స్లో మీకు చెప్తాను. ఒకేసారి మనం గైడెన్స్ కార్డ్స్ కూడా తీసేసుకొని రీడింగ్ ప్రారంభిద్దాము. సో జస్ట్ గివ్ మీ ఫ్యూ సెకండ్స్, అంతే. కొన్ని సెకండ్స్లో మనం చెప్పుకుందాం. ఇక్కడ మీకు వస్తున్న ఫస్ట్ కార్డ్ వచ్చి దిస్ అండ్ దట్ ఆర్ ట్రూ. కార్డ్ నెంబర్ 20 డాల్ఫిన్ స్పిరిట్ వచ్చింది, బీ స్పిరిట్ వచ్చింది, స్వీట్ రిజల్ట్స్ అవైట్. వావ్. నెక్స్ట్ వస్తున్న కార్డ్ వచ్చి రైనో స్పిరిట్, ఓవర్కమ్ ఎనీ అబ్స్ట్రకల్. ఎలాంటి ఆటంకం, ఆంక్ష మీ పైన ఇది వరకు ఏమైనా ఆంక్షలు విధించుంటే ఆ ఆంక్షల్ని, ఆటంకాల్ని అన్నిటినీ మీరు అధిగమించబోతున్నారు. ప్యారెట్ స్పిరిట్, వాచ్ యువర్ వర్డ్స్. అండ్ టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి ఫాక్స్ స్పిరిట్, థింక్ ఆన్ యువర్ ఫీట్. బ్యూటిఫుల్. మీకు నిజం చెప్పాలంటే బ్యూటిఫుల్ గైడెన్స్ వచ్చింది. ఇది మీరు ఈ ఉగాది నుంచి మళ్ళా వచ్చే ఉగాది వరకు మీరు దీన్ని కానీ పాటించినారంటే జీవితంలో నిజంగానే మీరు అద్భుతాలని మీరు సృష్టించుకోవచ్చు. ఎవరో మీకోసం అద్భుతాలు చేయనవసరం లేదు, మీకోసం మీరు అద్భుతాలని సృష్టించుకోగలుగుతారు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ కింద మనకి దిస్ అండ్ దట్ ఆర్ ట్రూ అంటున్నారు. మీరు చాలా ఎమోషనల్గా ఉన్న వ్యక్తి అయి ఉండొచ్చు, కానీ మీరు ఆ ఎమోషన్స్ని ఒకసారి పక్కకు పెట్టినారంటే మీరు చాలా ఖచ్చితమైన నిర్ణయాలను మీరు తీసుకోగలుగుతారు. ఈ ఎమోషన్స్ ఉన్నదాని వల్ల అయ్యో పాపం అనే జాలి, లేకపోతే దయ, కరుణ ఇట్లాంటివి ఉన్నదాని వల్ల ఏమవుతుందంటే సమయానికి తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోలేని దానివల్ల మీరు ఏమైనా నష్టాన్ని చూసి నింటారు ఇది వరకు. ఇప్పుడు ఏమవుతుంది, మనం జాలి, కరుణ, దయ ఇవన్నీ ఎవరిపైన అయితే చూపించాలో వాళ్ళపైన చూపించాలి. అందరిపైన ఇవి చూపించిన దానివల్ల ఏమవుతుందంటే మన చేయి మొండి చేయి అయిపోతుంది, అంటే మనకేం మిగలకుండా వెళ్ళిపోతుంది. ఎక్కడ మనం జాలి చూపించాలి, ఎక్కడ మనం ఖచ్చితంగా ఉండాలి, ఇది మీరు తెలుసుకున్నారనమాట. అందుకని ఇది నిజమే, మనం ఎక్కడైతే ప్రేమించాలో అక్కడ ప్రేమించకపోయినాం అనుకోండి, అలాంటి మంచి మంచి వ్యక్తులని మనం కోల్పోతాం. అదేవిధంగా ఎక్కడైతే అతిగా మనము చూపించకూడనటువన్నీ చూపించేస్తామో అక్కడ చులకనైపోతాం కదా. సో ఒక బ్యాలెన్స్ అనేది అవసరం. సో ఇప్పుడు ఆ మీ జీవితంలోకి ఆ బ్యాలెన్స్ అనేది వస్తుందన్నమాట. ఎక్కడ మీరు ఖచ్చితంగా ఉండాలి, ఎక్కడ మీరు కొంచెం ఎమోషన్స్ని చూపించవచ్చు అనేది మీరు తెలుసుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీరు ఖచ్చితమైన నిర్ణయాలను తీసుకోవడం ప్రారంభించినారనమాట. ఏదైనా కానీ ముక్కు సూటిగా వెళ్తున్నారు. అందుకనే మీ జీవితం బ్యూటిఫుల్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, జీవితం మారుతుంది. ఏ విధంగా మారుతుంది అంటే ఎక్కడైతే పడ్డామో, ఎక్కడైతే నిందలు భరించామో, ఎక్కడైతే ఎవరైతే మనల్ని బాగా అవమానించారో అక్కడి నుంచే మనకి పూర్తి అంటే ఫ్లిప్ కాయిన్ అంటారు కదా,
ఒక సైడ్ మొత్తం చూసేసాము, ఇప్పుడు అదర్ సైడ్ చూడబోతున్నాం అనమాట. ఇక్కడే అవమానం జరిగిందా, ఇక్కడే మీకు గౌరవం లభిస్తుంది. ఇక్కడే మీకు చెడు జరిగిందా, ఇక్కడి నుంచే మీకు మంచి వస్తుంది. ఇక్కడే మీరు ప్రేమను కోల్పోయారా, అక్కడి నుంచే ప్రేమ వస్తుంది. అదే వ్యక్తి నుంచి రానవసరం లేదు, అదే సందర్భాలు మళ్ళీ మీతో అవ్వనవసరం లేదు. వ్యక్తులు మారినా, సందర్భాలు మారినా, మీరు ఏదైతే కోల్పోయినారో దాన్ని మళ్ళీ మీరు పొందబోతున్నారు అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ మాకు అవమానం జరిగింది కదా, వీళ్ళ నుంచే మాకు రెస్పెక్ట్ వస్తుందా అంటే ఖచ్చితంగా ఎక్కడైతే అవమానం జరిగిందో వాళ్ళ నుంచి రెస్పెక్ట్ వస్తుంది. కానీ మనం దాని గురించి ఎదురు చూడని అవసరం లేదు, అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది అనమాట. మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. మీరు వెళ్ళాల్సిన విధంగా మీరు ముందరికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అదే మనం వెంటబడుతుంది అనమాట. దేని వెనకాలన్నా మనం వెంటబడుతూ వచ్చినామనుకోండి, దీని వెనకాల మనం అయ్యో ఇది నాకు ఎట్టన్నా కావాలి, అది ఇంకొంచెం బెట్టి చూపిస్తుంది అనమాట. సర్లే వీళ్ళు సునాయాసంగా మన వెనకాలకి వస్తున్నారు కదా, ఏముంది ఇంకొన్ని రోజులు తిప్పించుకుందాం అనుకుంటారు. అట్లా లేకుండా ఎప్పుడైతే మనం స్ట్రాంగ్గా మన సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకొని డిగ్నిఫైడ్గా ఉండడం మొదలు పెడతామో అప్పుడు అవి మన వెనకాల పడ్డం మొదలు పెడతాయి. మీరు ఏదైతే ఇప్పటి వరకు పని చేశారో, దేంట్లో అయితే మీరు మీ ఎఫర్ట్స్ పెట్టారో, టీమ్ వర్క్, హార్డ్ వర్క్ ఎక్కడైతే జరిగిందో దాంట్లోంచి మీకు స్వీట్ రిజల్ట్స్ వస్తున్నాయంట. సో అదృష్టం మీకు ఏ రూపంలో వస్తుందంటే, ఒకటి మీరు పర్సనల్గా స్ట్రాంగ్ అవుతున్నారు, ప్రొఫెషనల్గా స్ట్రాంగ్ అవుతున్నారు. ఇంకొకటి ఏంటి అంటే పర్సనల్గా, ప్రొఫెషనల్గా మీకు ఏవైతే ఇంతకు ముందు కష్టాలు ఉన్నాయో, బాధలు ఉన్నాయో, లేదు ఆటంకాలు, ఆంక్షలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఓవర్కమ్ అవుతున్నారు. ఎందుకు ఓవర్కమ్ అవుతున్నారు అంటే, ఇంతకు ముందు మీకు ఏదైనా అనిపిస్తే గట్టిగా అన్నీ చెప్పేసేవాళ్ళు. ఇప్పుడు మీరు చెప్పట్లేదు, గోప్యంగా ఉంచుతున్నారనమాట, తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఎవరి చెప్పు చేతుల్లోకి మీరు వెళ్ళట్లేదు. మీరు మీ ఫీలింగ్స్ కావచ్చు, మీ ఎమోషన్స్ని కావచ్చు మీరు కంట్రోల్ చేసుకోవడమే కాకుండా మీరు ఎవరి చేతికి చిక్కట్లేదన్నమాట. చిక్కడు దొరకడు అంటారు కదా, సో ఆ విధంగా చిక్కకుండా దొరకకుండా మీరు చేయాలనుకున్నట్టు మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీ ఆరాని మీరు ఇట్లా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారనమాట. ఎప్పుడైతే మనం కొంచెం గోప్యంగా ఉంటామో ఎవరి కళ్ళ దిష్టి మన పైన పడదు కదా, సో మనం చేయాలనుకున్నది మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట సైలెంట్గా. మనం చేసేసిన తర్వాత మన రిజల్ట్స్ మాట్లాడతాయి, మనం మాట్లాడిన అవసరం లేదు. లైక్ యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వాయిస్ అంటారు, వర్డ్స్ అంటారు కదా. మనం మాట్లాడే మాటల కన్నా మనం చేస్తున్న చేతలు ఏవైతే ఉన్నాయో అవి గట్టిగా మన గురించి మాట్లాడతాయంట, అండ్ మన విజయం గురించి కూడా మాట్లాడతాయి. సో ఆ విధంగా మీరు ఏదైతే చేస్తున్నారో దాని ఫలితం మీ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు మీరు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, మీరు దాని గురించి ఇంకొకరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మీకు వస్తున్న రిజల్ట్ ఏదైతే ఉందో, ఫలితం ఏదైతే ఉందో అది చెప్పేస్తుంది. మీరు ఎంత శ్రమని వెచ్చించారో, మీలో ఎంత పట్టుదల ఉంది, మీలో ఎంత స్కిల్ ఉంది, మీరు మీరు జయించగలుగుతారు, లేకపోతే మీరు ఏంటి, మీ పొటెన్షియల్ ఏంటి, మీ స్ట్రెంగ్త్ ఏంటి, ఇవన్నీ ఏంటంటే అది మాట్లాడేస్తుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, మీరు ఒక సమృద్ధిని చూడబోతున్నారనమాట. 9 of Cups ఇక్కడ చూడండి, కావాల్సిందంతా వెనకేసుకొని హ్యాపీగా కూర్చోన్నారనమాట. ఇప్పుడు ఏ చీకు చింత లేదు, అన్నీ కావాల్సిందంతా సమకూర్చుకున్నారు. ఇప్పుడు ఏంటంటే హ్యాపీగా తన జీవితాన్ని తను ఎలా మెరుగ్గా జీవించాలి అనే ఆలోచనలో పడ్డారనమాట. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సిందంతా మనం సమకూర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా మాటలు కొంచెం పొదుపుగా తయారవ్వాలి. ఎందుకు అంటే నీకు అన్నీ ఉన్నాయి కాబట్టి, నీకేం బాధ లేదు కాబట్టి నువ్వేమన్నా చెప్తావు, నువ్వేమన్నా మాట్లాడతావు. సో నీకేమబ్బా, నీకు అన్నీ ఉన్నాయి కదా, ఇంకేం కావాలి, నువ్వేమైనా ఇస్తావో చెప్పు, నువ్వేమైనా చేస్తావో చెప్పు, ఇట్లాంటి మాటలన్నీ వినిపిస్తాయి అనమాట. సో అందుకని ఇక్కడ ప్యారెట్ స్పిరిట్ ఏమని చెప్తోంది, మీరు ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని కొంచెం గమనించుకొని మాట్లాడండి. అన్ని వేళల్లో అన్ని మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. కొన్నిసార్లు అవే మీకు తిరిగి మిమ్మల్ని టార్గెట్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఏదైతే మాట చెప్తున్నామో ఆ మాట తిరిగి మనల్నే హర్ట్ చేస్తుంది అని చెప్తున్నారనమాట. సో ఆ విధంగా మనం హర్ట్ అవ్వకూడదు, ఎవరిని మనం హర్ట్ చేయకూడదు. మనం ఆచితూచి అడుగులు వేయాలి, ఆచితూచి ఏమన్నా మాట ఉంటే కూడా మాట్లాడాలి. అట్లని చెప్పి అన్ని సందర్భాల్లో మౌనంగా ఉండమని చెప్పట్లేదు, అన్ని సందర్భాల్లో మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే మనం మాట్లాడాలో అక్కడి వరకు మాట్లాడాలి, ఎంతైతే మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. అంతేగాని అంతకు మించి ఒక మాట అటు ఇటు వెళ్ళకూడదు. ఒకటి మాట్లాడితే ఎక్కువ, రెండు మాట్లాడితే తక్కువ అని ఇట్లాంటి సామెతలన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఇప్పుడు వర్తిస్తున్నాయి. ఇంకొకటి చెప్పిన, మన ఆరాని మనము
కాపాడుకోవాలంటే, మన ఆరాని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి అంటే, మనం ఎప్పుడైనా కానీ మనం చేస్తున్న పనిని మనం గట్టిగా చెప్పకూడదు. అండ్ మన మాటల్ని కొంచెం పొదుపుగా వాడుకోవాలి. అప్పుడే మీ ఆరా అనేది స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. ఇక్కడ మీ ఆరా స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే సెంటర్ కార్డ్ వచ్చి హై ప్రీస్ట్రెస్. సో హై ప్రీస్ట్రెస్ గోప్యంగా ఉంటారనమాట. హై ప్రీస్ట్రెస్ చేయలేని పని అంటూ లేదు. హై ప్రీస్ట్రెస్ సుసంపన్నమైన స్థితిలోకి మనం ఎట్లా వెళ్ళాలో మనల్ని ఆ విధంగా గైడ్ చేస్తారనమాట. మూన్ ఎనర్జీస్. మీరు ఇంట్యూషన్ స్ట్రాంగ్ చేసుకోవాలా, స్ట్రాంగ్ చేసుకోవచ్చు. ఎమోషనల్గా మీరు స్ట్రాంగ్ అవ్వాలా, స్ట్రాంగ్ అవ్వచ్చు. తల్లి ప్రేమ ఏ విధంగా ఉంటుందో మూన్ ఎనర్జీస్ ఆ విధంగా ఉంటాయి. మనలో ప్రేమ పెంపొందాలా, ప్రేమ పెంపొందించుకోవచ్చు. మనలో నర్చరింగ్ నేచర్, మనల్ని మనం మంచిగా చూసుకోవడమే కాదు, మనం ఇతరులను కూడా మంచిగా చూసుకుంటాం కదా. సో ఆ విధంగా నర్చరింగ్ నేచర్, 10 మందికి పెట్టే గుణం, అలాంటివన్నీ పెంపొందించుకోవచ్చు. సో ఏ విధంగా కావాలంటే మిమ్మల్ని ఆ విధంగా సమృద్ధిలోకి మీరే తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. దానికోసం మనం ఏం చేయాలి? ఫస్ట్ మన ఆరాని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఆరాని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఎక్కువగా మాట్లాడుతూ కొంచెం గమనించుకోండి. మనం ఎలాంటి వాళ్ళతో ఉన్నాము, ఎలాంటి వాళ్ళతో సహవాసం చేస్తున్నాము, అందరికీ చాలా ఈజీగా అవైలబుల్గా ఉన్నామనుకోండి, మన ఎనర్జీస్ని అలానే సక్ చేసేస్తారనమాట, ఎనర్జీ వ్యాంపైర్స్ లాగా. సో మీ ఎనర్జీని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. అండ్ ఎస్, మనం ఏదైనా చేస్తున్నప్పుడు దాన్ని డప్పు కొట్టి 10 మందికి ప్రచారం చేయనవసరం లేదు. గోప్యంగా మీరు చేయాలనుకునేది మీరు చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది అంటే, నైట్ ఆఫ్ పెంటికల్స్ స్లోగా వెళ్తున్నట్లే అనిపించవచ్చు, కానీ సాఫీగా నడిచిపోతుంది అనమాట. మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని ఈజీగా మీ వైపు మీరు ఆకర్షించవచ్చు. ఇక్కడ చూడండి, క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఇలా తిరుక్కొని ఉంది. అండ్ ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్లో వీళ్ళు ముగ్గురు ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఏదైతే కావాలో అది ఒకరు నోట్ చేసుకుంటున్నారు, ఒకరు వింటున్నారు, ఇంకొకరు ఏంటంటే చేస్తున్నారు. సో పని జరగాలి, మనకి ఏదైతే అవసరమో ఆ డీటెయిల్స్ని కూడా మనం సేకరించుకోవాలి. అండ్ ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు మనం వినాల్సిన అవసరం అయితే ఉంది. మనం ఎంత బాగా వింటామో ఆ వినికిడి శక్తి మనలో కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మనం ఆ విధంగా అబ్జర్వ్ చేసుకుంటున్నాం. సో సూక్ష్మంగా మీరు వినిన దానివల్ల ఏమవుతుందంటే మీకు కావాల్సిన పాయింట్స్ని మీరు అబ్జర్వ్ చేసుకోగలుగుతారనమాట. సో మనం మాట్లాడి ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు ఏమవుతుంది, మనం కొన్ని పాయింట్స్ని మిస్ చేస్తాం. సో అట్లా కాకుండా మనం వింటున్నప్పుడు ఏంటంటే మనకి ప్రతి పాయింట్ మనకి బాగా బుర్రకెక్కుతుంది అనమాట. అండ్ ఈమె ఏంటంటే రాస్తుంది, ఈయన ఏంటంటే చేస్తున్నారు. సో ఈ 3 పనులు సైమల్టేనియస్గా జరిగిపోవాలన్నమాట. మనం చేస్తున్న పని ఆగకూడదు. మనం దేనిపైన అయితే దృష్టి కేంద్రీకరించినామో దాంట్లో మనం డీటెయిల్స్ అనేటివి పూర్తిగా సేకరించుకోవాలి. అండ్ మనం గమనించుకోవాలి, వినిపించుకోవాలి. అప్పుడేమవుతుంది, మనం హ్యాపీగా కూర్చోగలుగుతాం. ఇక్కడ చూడండి, పొమోగ్రానైట్ ఒలిచి ఉంది, దాని లోపల చాలా సీడ్స్ కనిపిస్తుంది. సో చాలా ఇన్ఫర్మేషన్ని మీరు అబ్జర్వ్ చేసుకోగలుగుతారు. చాలా న్యూ పాత్స్ ఓపెన్ అవుతున్నాయి మనకి. అంటే మనకి ఇప్పుడు మనం సుసంపన్నమైన స్థితిలోకి వెళ్ళాలి అంటే ఏదో ఒకటి సరిపోదు, కొన్ని కలిసి మనల్ని ఆ స్థితిలోకి తీసుకొని వెళ్తాయి, అంతే కదా. రిలేషన్షిప్లో సంతోషం లేకుండా ఎంత డబ్బులున్నా వేస్ట్. రిలేషన్షిప్లో మనం ఎంత హ్యాపీగా ఉండి రోజుకి మనకి కావాల్సిన నిత్యావసరాలతో సహా మనకి ఇంకేదైనా మనం కొంచెం సేవింగ్స్ చేసుకోవాలన్నా మనీ సఫిషియెంట్గా లేకపోతే అది మనకి బ్యాలెన్స్ చెప్పదు. సో ఒక బ్యాలెన్స్లో ఉండాలంటే మనకి మనం చేస్తున్న పని, మన రిలేషన్షిప్స్, దాని నుంచి వస్తున్న అవుట్కమ్ అన్నీ ఒక బ్యాలెన్స్లో ఉన్నప్పుడే మనం హ్యాపీగా ఉంటాం. మైండ్, బాడీ, సోల్ ఎలా అయితే ఒక బ్యాలెన్స్లో ఉంటుందో ఆ విధంగా మీ రిలేషన్షిప్స్, మీ ఇన్కమ్, మీ కెరియర్ కావచ్చు, మీ హెల్త్ కావచ్చు, ఇవన్నీ ఒక బ్యాలెన్స్లోకి రావాలి. ఆ బ్యాలెన్స్లోకి వస్తున్నాయి కాబట్టి మీరు స్థిమితంగా ఉండగలుగుతున్నారు, స్థిమితంగా కూర్చోగలుగుతున్నారు. స్థిమితంగా కూర్చొని ఏం చేస్తున్నారు, స్లోగా స్టడీగా మీరు చేయాలనుకున్న పనులని మీరు చేస్తున్నారు. అండ్ ఇక్కడ థింక్ ఆన్ యువర్ ఫీట్ అంటున్నారు. సో ఎప్పుడైనా కానీ మనం ఏదన్నా మనం ఆలోచిస్తున్నప్పుడు మనం యాక్షన్ ఓరియంటెడ్గా ఉండాలన్నమాట. ఆలోచనలుగా ఆగిపోకూడదు. ఎప్పుడైతే ఆ ఆలోచనలు ఆచరణ వైపు వెళ్తాయో అప్పుడే ఫలితాన్ని తీసుకొని వచ్చి పెడతాయి. ఆలోచనలు ఆచరణ వైపు వెళ్ళనంత వరకు ఫలితం లేదు. సో ఫలితం కావాలి అంటే ఆలోచనలు ఆచరణ వైపు వెళ్ళాలి. ఆలోచనలు ఆచరణ వైపు వెళ్ళినప్పుడే మనం కావాలనుకున్న సుసంపన్న స్థితిలోకి మనం వెళ్ళగలుగుతాము. రిలాక్స్డ్గా మన జీవితాన్ని మనం గడపగలుగుతాము. ఎవరైనా కానీ మన వైపు వస్తారు. ఇప్పుడు హనీబీ
ఇప్పుడు మకరందం కోసము ఈ బీస్ అన్నీ వెళ్ళి ఒక పువ్వు పైన వాళ్తాయి, కానీ అక్కడ అసలు మకరందమే లేకపోతే ఆ పువ్వును ఎవరన్నా పట్టించుకుంటారా? బెల్లం ఉన్న దగ్గరికే చీమలు ఆకర్షింపబడతాయి అంటారు కదా. సో ఆ విధంగా మీలో స్కిల్, మీలో ఆ పొటెన్షియల్, మీ దగ్గర ఆ డబ్బులు, మీ దగ్గర ఆ హోదా, దర్జా అవి లేకపోతే ఎవరు మీ వైపుకి రారు. సో మన వైపు 10 మంది ఆకర్షితులు అయినప్పుడే మనం ఒక పవర్ఫుల్ పొజిషన్లోకి వెళ్తాం. ఇప్పుడు చూడండి ఈమె ఎంత దర్జాగా కూర్చొని శాసిస్తోందో. సో ఈ శాసించే స్థితిలోకి మనం వెళ్ళాలి, 10 మంది మన మాట వినాలి, మనకు ఆ రెస్పెక్ట్ దక్కాలి, మనం చేస్తున్న పనికి కూడా తగిన గుర్తింపు లభించాలి. ఇవన్నీ జరగాలి అంటే మనం చేస్తున్న పనిపైన మనకు ఆ అంకిత భావం అనేది ఉండాలి. ఈ ఉగాది నుంచి, లేదు మీరు ఏ రోజైతే చూస్తున్నారో ఆ రోజు నుంచి మీలో ఇలాంటి ఫీలింగ్స్ పెంపొందుతాయన్నమాట. లైక్ అంటే నేను ఏదైనా ఖచ్చితంగా చేయాలి, నేను స్థిరంగా నాకు కొన్నిటిని ఏర్పరచుకోవాలి. సో అది డబ్బు సంపాదన కావచ్చు, ఎమోషనల్గా ఒక రిలేషన్షిప్లో మీ పొజిషన్ని మీరు కాపాడుకోవడం కావచ్చు, లేదు 10 మందిలో మీకు దక్కాల్సిన గౌరవం కావచ్చు, ఏదైనా కానీ పేరు ప్రతిష్టల కాడి నుంచి, ధనధాన్యాల కాడి నుంచి, ఆయుర ఆరోగ్యాల కాడి నుంచి, ఐశ్వర్యాల కాడి నుంచి, ఏదైతే మనం సమృద్ధి అనుకుంటున్నామో, ఏది ఉంటే మన జీవితం సాఫీగా గడుస్తుంది అనుకుంటున్నామో, దేన్నైతే మనం పొందాలనుకుంటున్నామో అవన్నీ మీరు పొందగలుగుతారు. ఈ పైల్ మీకు అదే చెప్తుంది. అన్ని ఎస్ కార్డ్స్ అండ్ ఇక్కడ 27, 50, 45, 27 ఏజ్ అవ్వచ్చు, లక్కీ నెంబర్స్ అవ్వచ్చు. ఇది కార్డ్ నెంబర్ 13, 3, 2, 9 అండ్ ఇది 12. సో డేట్ ఆఫ్ బర్త్ అయిన ఉండొచ్చు. ఈ నెంబర్స్ మీకు ఏదో విధంగా మీ లైఫ్తో రిలేట్ అయిన ఉండొచ్చు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, డాల్ఫిన్ అంటే ప్లేఫుల్నెస్. మీరు ఎంత ప్లేఫుల్గా ఉంటే మీరు అంత పాజిటివ్ ఎనర్జీస్లో ఉంటారు, కాబట్టి మీరు అంత మంచిగా గుడ్ లక్ని అట్రాక్ట్ చేయగలుగుతారు. హనీబీ వచ్చి గుడ్ లక్ గురించి చెప్తుంది, అండ్ రైనోసార్స్ వచ్చి పవర్ గురించి చెప్తుంది, మీ స్ట్రెంగ్త్ గురించి చెప్తుంది, కరేజ్ గురించి చెప్తుంది. ప్యారెట్ రామచిలుక, చిలుక జోష్యం అంటారు కదా, మీ ఫ్యూచర్ గురించి రామచిలుక చెప్తుంది. అండ్ మనం మాట్లాడుతున్న మాటల్ని ఇది కాపీ కొడుతుంది, మిమిక్ చేస్తుంది కదా. మీరు ఏదైతే చెప్తారో ఇది అదే తిరిగి మీకు చెప్తుంది. సో మనం ఏదైతే చేస్తున్నామో అది తిరిగి పొందుతున్నామో అని సింబాలిక్గా ఇది చూపిస్తుంది. అండ్ ఫాక్స్ స్పిరిట్ మనకి జిత్తులు మారిన నక్క అంటారు. తెలివితేటలు, మనం జిత్తులు మారి అనవసరం లేదు, ఇక్కడ మనం తెలివిగా ఉండాలి. మీ తెలివి మిమ్మల్ని కాపాడుతుంది. మీరు ఏదైతే చేస్తున్నారో అదే మీకు ఫలితాన్ని ఇవ్వబోతుంది. మీ స్ట్రెంగ్త్, మీ పొటెన్షియల్, మీ పవర్, మీ కరేజ్ పెంపొందబోతున్నాయి. అండ్ గుడ్ లక్ మిమ్మల్ని వరిస్తుంది. మీరు చాలా హ్యాపీ, ప్లేఫుల్, జాయ్ఫుల్ స్టేట్లోకి వెళ్ళబోతున్నారు. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. పైల్ నెంబర్ 1 మీకు కానీ వీడియో నచ్చినంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. యువర్ సబ్స్క్రిప్షన్స్ ఆర్ వెరీ వెరీ వాల్యుబుల్ ఫర్ మీ. మీ సబ్స్క్రిప్షన్స్ నాకు చాలా చాలా అవసరం ఆ పాజిటివ్ ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం. మీరు ఈ వీడియో కానీ నచ్చి మీరు ఇప్పుడు వరకు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను కోరుతున్నాను, ఆశిస్తున్నాను, అండ్ చేసుకుంటారు అని చెప్పి నేను నమ్ముతున్నాను. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. హలో పైల్ 2, ఎవరైతే కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. చూద్దామా ఈరోజు ఉగాది రోజు కాకపోయినా కానీ మీరు ఏ రోజు నుంచి అయితే చూస్తున్నారో ఆ రోజు నుంచి మీ అదృష్టం ఏ విధంగా మారుతుంది, ఎలాంటి అదృష్టాన్ని మీరు ఆకర్షించబోతున్నారు, అండ్ జీవితంలో ఈ అదృష్టం రావడంతో మీ జీవితం ఎలా ఉండబోతోంది, ఇవన్నీ మనం చూద్దాం. సో పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఫస్ట్ టారో నుంచి ఏం కార్డ్స్ వస్తున్నాయో చూసి ఆ తర్వాత మనం గైడెన్స్ కూడా తీసుకొని ఒకేసారి మనం చెప్పుకుందాం. ఫార్ పైల్ నెంబర్ 2. ఓకే, వావ్, 4 కార్డ్స్ వచ్చేసినాయి. అండ్ టాప్ ఆఫ్ ది డెక్ ఎనర్జీస్ని మనం తీసుకుంటాం కాబట్టి మీకు వస్తున్న ఫస్ట్ కార్డ్ 6 of Swords, 3 of Wands, Page of Swords, వావ్, 9 of Pentacles. పైల్ నెంబర్ 1లో కరెక్ట్గా ఇదే ప్లేస్లో 9 of Cups వచ్చింది, మీకు 9 of Pentacles వచ్చింది. బ్యూటిఫుల్. అసలు నిజంగానే మీకు పైల్ నెంబర్ 1 చూడాలనిపిస్తే మీరు పైల్ నెంబర్ 1ని కూడా చూడండి. ఇట్స్ జస్ట్ అన్ ఎక్స్టింక్షన్ అనిపిస్తుంది నాకు. ఎందుకు అంటే జీవితంలో మనకి ఇక్కడ ఒక అడ్డు ఉంది, ఈ అడ్డుని మనం ఎట్లా అధిగమించాలి అన్న ఆలోచన నుంచి మీకు ఏం అర్థమైంది అంటే అడ్డు ఉంది అని చెప్పి ఆగిపోయినాము అంటే అక్కడికి అంతం అయిపోయినట్లు. సో అడ్డుంది కదా, దాన్ని ఏదో ఒక విధంగా అధిగమించిపోయినాము అంటే అక్కడి నుంచే
కొత్త ప్రారంభాలు ఉన్నాయి. అండ్ ఆ ప్రారంభం మనకేం తీసుకొని వచ్చి పెడుతుంది, ఖచ్చితంగా మనం అక్కడ పని చేస్తున్నాము కాబట్టి ఏదో ఒక ఫలితం వస్తుంది. అండ్ ఆ ఫలితం మిమ్మల్ని ఒక సుస్థిరమైన స్థానానికి తీసుకొని వెళ్ళి పెడుతుంది అనమాట. అండ్ ఉగాది ఈజ్ ఆల్ అబౌట్ దట్. ఇట్స్ అ ఫ్రెష్ ఇయర్, న్యూ స్టార్ట్, న్యూ బిగినింగ్స్. సో మీ పైలికి కూడా అదే ఉన్నాయి. ఇప్పుడు ఇంతవరకు మీరు ఏదన్నా కష్టపడి ఉండి, బాధపడి ఉండి, మిమ్మల్ని చాలా అంటే చాలా వేదనకి గురి చేసి ఉంటే అలాంటి వాటిని అన్నింటినీ మీరు వెనకలు వదిలేసి ఇక్కడి నుంచి ఇంకొక కొత్త ప్రాణాన్ని మొదలు పెడుతున్నారనమాట. దానికి ఇది ఒక సూచన. బ్యూటిఫుల్ లే సాలిడ్ ఫౌండేషన్. ఖచ్చితంగా ఇంతకుముందు ఆ బేస్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్గా లేదు. మనం కింద ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేకపోతే పైన మనము ఏమైనా కట్టాలంటే అది నిలుస్తుందా? నిలబడదు. అది వెంటనే పడిపోతుంది, కూలిపోతుంది. సో ఇంతకు ముందు ఏంటంటే అట్లా కూలిపోయిన బిల్డింగ్స్ని మీరు చూసారు. ఇప్పుడేమంటే స్ట్రాంగ్గా నిలబడే బిల్డింగ్ని కట్టబోతున్నారు. ఆ బిల్డింగ్ ఏదైతే మీకు రిటర్న్ ఇస్తుందో మీరు ఆ రిజల్ట్స్ని కూడా చూడబోతున్నారు అనమాట. 6 బ్యూటిఫుల్ కన్ఫర్మేషన్. మీరు ఒక మంచి బ్యాలెన్స్ లేక వస్తున్నారు, హార్మోనియస్ లైఫ్ని లీడ్ చేయబోతున్నారు అండ్ సక్సెస్ పొందబోతున్నారు. ఫస్ట్ కార్డే మీకు అది చెప్పేసింది. బీవర్ స్పిరిట్ వచ్చింది మీకు. సెకండ్ కార్డ్ వచ్చి గ్రాస్ హోపర్ స్పిరిట్ వచ్చింది. కార్డ్ నెంబర్ 30. టేక్ ఎ లీప్ ఆఫ్ ఫెయిత్. ఎస్. నెక్స్ట్ కార్డ్ వచ్చి క్లియర్ అవుట్ ద క్లటర్. ఫ్రాగ్ స్పిరిట్. కార్డ్ నెంబర్ 28. నెక్స్ట్ కార్డ్ వచ్చి మీకు వచ్చింది వాస్ స్పిరిట్. సమ్ టైమ్స్ లైఫ్ స్టింగ్స్. కార్డ్ నెంబర్ 64. అండ్ ఫైనల్గా వచ్చింది వచ్చి మౌస్ స్పిరిట్. 10 to the small things. సో మీకు బ్యూటిఫుల్గా వావ్. ట్రస్ట్ ఇన్ ద మ్యాజిక్. పైల్ నెంబర్ 2 ట్రస్ట్ ఇన్ ద మ్యాజిక్. 6 మీకు 6 నెంబర్ బలంగా రిపీట్ అవుతుంది. మీరు ఖచ్చితంగా ఇంగ్ అండ్ యాంగ్ ఎనర్జీస్లో చూడండి. 6 ఇది 9 అనుకుంటే 6 ఈజ్ ది ఏంజల్స్ నెంబర్ అనమాట, గాడ్స్ నెంబర్ 6. సో అంటే మీకు ఆ ప్రొటెక్షన్ లభిస్తుంది. మీకు ఇప్పుడు వరకు మీ పైన చెడు కళ్ళు, చెడు దృష్టి ఉన్నింది. మేము ఏం చేయాలనుకున్నా కానీ మాకు ఆ పురోగతి లేకుండా పోయింది. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. మేము ఒక పని తలపెట్టడానికి, చేయడానికి మేము చాలా విధాలుగా ఆలోచించి ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నా కానీ దాంట్లో ఏం సఫలీకృతం అవ్వలేదు, ఏం పని జరగట్లేదు, ముందరికి అడుగు వేయలేకపోతున్నాం. ఇలా స్టక్ ఫీలింగ్లో మీరు ఉనింటే ఇప్పటి నుంచి మీ లైఫ్ మంచిగా ప్రోగ్రెస్ అవుతుంది. ఒకే రోజు అన్ని పనులు జరిగిపోతాయని నేను చెప్పట్లేదు, కానీ మెల్లిగా మీరు చేయాలనుకున్న పనులన్నింటినీ మీరు కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఈ సంవత్సరం రోజుల లోపల మీకే తెలియని విధంగా మీలో చాలా మార్పులు వస్తున్నాయి. ఆ మార్పుల్ని మీరు గుర్తించండి. అది చిన్నవే అయ్యిండొచ్చు. ఒక బేబీ స్టెప్. చిన్నపిల్లలు తప్పటడుగులు ఎట్లా ఇస్తారో ఆ విధంగా మళ్ళా జర్నీ మొదలవుతుంది. కాబట్టి కొంచెం టైం ఇవ్వండి. అయ్యే ఇది అవ్వలేదే, అయ్యో అది అవ్వలేదే, అట్లా నిరుత్సాహపడకండి. ఖచ్చితంగా మీకు పురోగతి ఉంది. మీ పైలు అదే చెప్తుంది. అన్ని ఎస్ కార్డ్స్ వచ్చినాయి తెలుసా మీకు. సో మనం చెప్పుకుందాం. కొత్త ప్రయాణం అయితే మొదలైందా? ఈ ప్రయాణం మొదలవ్వడంతో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎప్పుడైనా కానీ మనం చుట్టుపక్కల గమనించుకుంటూ వెళ్తాం కదా. అరే ఇక్కడ ఇది ఉంది, అరే అక్కడ అది ఉంది, అబ్బా ఇక్కడ ఎన్ని చెట్లు ఉన్నాయి, ఇక్కడ అంతా పచ్చిగా ఉంది, ఇక్కడ అన్ని రాళ్ళు వచ్చినాయి, ఇక్కడ కొండలు ఉన్నాయి. మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనం చూస్తాం కదా, మనం నేచర్ని ఎంజాయ్ చేస్తాం కదా. సో గమనించుకుంటున్నారు. గమనించుకున్న దానివల్ల ఏమవుతుంది, ఓకే మనం ఇది చేస్తే కరెక్ట్, ఇది చేస్తే తప్పు, మనకి ఇక్కడ ఏంటంటే ఈ ప్లేస్ అనువుగా ఉంది, మనం ఏమైనా చేయడానికి ఈ ప్లేస్ అనువుగా లేదు, ఈ మనుషులు మనకు కరెక్ట్, ఈ మనుషులు మనకు కరెక్ట్ కాదు. సో ఇవన్నీ గమనించుకుంటూ వెళ్తున్నారు. ఇట్లా గమనించుకున్న దానివల్ల ఏమైంది, ఏది మనకు కరెక్టో ఏది మనకు కరెక్ట్ కాదో తెలుసుకున్న దానివల్ల ఏదైతే కరెక్టో దాన్ని ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఏదైతే కరెక్టో దాన్ని ఉపయోగించుకోవడం మొదలుపెట్టినామో అక్కడి నుంచి మనకి ఎదుగుదల అనేది మొదలవుతుంది. ఎందుకు, మనం అన్ని రైట్ థింగ్స్ని రైట్ ప్లేస్లో రైట్ టైంకి మనం సెట్ చేసుకోగలిగినాం కాబట్టి మనకి రైట్ గ్రోత్ అనేది మీరు చూడగలుగుతున్నారనమాట ఇప్పుడు. సో ఆ ప్లానింగ్ కరెక్ట్గా ఉంది, పాజిటివ్గా ఉన్నారు, మీకు ఏం కావాలో దానిపైన మీకు క్లారిటీ ఉంది. సో మీరు ముందు అడుగు వేస్తున్నారనమాట. ఇంతకుముందు టెన్షన్ అనమాట. ఏదో ఒక అడుగు వేస్తుంటే అరే ఇది కరెక్టా కాదా, ఇది ఎటువైపు మనల్ని తీసుకొని వెళ్తుంది, దీనివల్ల నాకేమవుతుందో ఏమో భయంగా అడుగులు వేసేవాళ్ళు. ఇప్పుడు భయం లేదు. ఇప్పుడు స్థిమితంగా, ఖచ్చితంగా, ధైర్యంగా అడుగులు ముందరికేస్తున్నారనమాట.
నమ్మకంతో అడుగులు ముందుకేస్తున్నారు. ఇంతకుముందు నమ్మకం లేదు, ఇప్పుడు నమ్మకం ఉంది. అక్కడ లీప్ ఆఫ్ ఫెయిత్, ఆ నమ్మకంతో అడుగులు ఎప్పుడైతే ముందరకు పడుతున్నాయో మనకు అంతా మంచి తీసుకొని వస్తున్నాయి అన్నమాట. సో నమ్మకంతో అడుగులు ముందరకు వేస్తున్నారు. ఈ వేస్తున్న అడుగుల వల్ల మీకు ఎక్స్పాన్షన్ ఉంది, గ్రోత్ ఉంది. జీవితంలో ముందరకు వెళ్ళడానికి మీకు ఏదైతే అవసరమో దాన్ని సమకూర్చుకున్నారు, దాన్ని ఇప్పుడు ఉపయోగించుకుంటున్నారు. ఉపయోగించుకున్న దానివల్ల ఏమవుతుంది, జీవితంలో అంతకుముందు లేని క్లారిటీ ఇప్పుడు వచ్చింది, అంతకుముందు లేని మెంటల్ పీస్ ఇప్పుడు ఏర్పడుతుంది. అంతకుముందు ఎవరైతే మిమ్మల్ని అణువున ఆపుతున్నారు, ఆంక్షలు విధిస్తున్నారు, లేకపోతే మిమ్మల్ని ఏదో ఒక విధంగా వెనక్కి లాగాలని చూస్తున్నారో అలాంటి వాళ్ళ నుంచి, అందరి నుంచి మీరు ముందరికి వెళ్ళడానికి, అలాంటి వాళ్ళని దాటుకొని ముందరికి వెళ్ళడానికి, మీ జీవితంలో ఆ కలర్స్ నింపుకోవడానికి మీకు ఇప్పుడు సరైన సమయం అయితే వచ్చింది. సో మెంటల్ క్లారిటీ వచ్చిన దానివల్ల ఇవన్నీ వస్తుంది. ఈ మెంటల్ క్లారిటీ వచ్చింది కాబట్టి చూడండి ఎంత బాగా. స్వార్డ్స్ అంటేనే మనకి యాక్చువల్గా ఏం చెప్తాయి అంటే కన్ఫ్రంట్రేషన్స్, ఆబ్స్ట్రకల్స్, ఇట్లాంటివి అన్నీ మెంటల్ క్లటర్ గురించి, మెంటల్ పీస్ లేకపోవడం గురించి, దీని గురించే. ఏదైనా నిందలు, అవమానాలు, ఎంతసేపు తిరస్కారాలు, అణువున మనల్ని ఏదో ఒక విధంగా వెనక్కి లాగాలని చూడటం కానీ, ఏదో విధంగా వంచన, వెన్నుపోట్లు, ఇవన్నీ మనకి స్వార్డ్స్ ఎనర్జీ చెప్తుంది. అవన్నీ ఇప్పుడు ఎందుకు క్లియర్ అయిపోతున్నాయి అంటే మనం అలాంటి వ్యక్తులందరినీ మన జీవితంలోంచి తీసేస్తున్నాం కాబట్టి. మనకి ఒక ఫ్రాగ్ థియరీ ఉంది. లైక్ అది ఏం చెప్తుందంటే కప్పని నీళ్ళల్లో వేసేసిన దానివల్ల నీళ్ళ కింద మంట వెలుగుతుందంట. కప్పని ఆ నీళ్ళల్లో వేశారంట. కప్ప ఎదురు చూస్తుంది, ఆ నీళ్ళు ఇంతే కదా వేడెక్కినాయి, పర్వాలేదులే. ఎందుకంటే కప్ప ఎగరగలుగుతుంది కదా, అది కప్పగంతులు అంటారు కదా. సో అది ఎగరగలుగుతుంది కదా, ఏముందిలే ఇంకొంచెంసేపు తర్వాత నేను ఎగిరిపోతా, ఇంకొంచెంసేపు తర్వాత ఎగిరిపోతా. అదేమైంది, కింద నీళ్లు మరుగుతూ ఉన్నాయి, ఆ వేడికి ఇంకా కొంతసేపు తర్వాత వెళ్ళిపోతాను అనుకున్న లోపల ఈ వేడి ఎక్కువైపోయేటప్పటికి ఏమైంది, కప్ప ఆ నీళ్ళల్లోనే సమాధి అయిపోయింది. సో ఇంతకుముందు జీవితం అట్లుంటుంది. అంటే ఏం కాదులే, మన వాళ్ళే కదా, ఏం చేయరు, మనల్ని వాళ్ళు ఎందుకు మోసం చేస్తారులే, మన గురించి వాళ్ళు ఎందుకు చెడ్డగా మాట్లాడతారులే, ఇంకొన్ని రోజులు టైం ఇద్దాము, పర్వాలేదు చూద్దాము, ఇట్లా అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు చూసేది లేదు, చేసేది లేదు, అయిపోయింది. ఇంకా నన్నే కప్పేస్తున్నారు, ఇంగాని చూస్తాము చేద్దాము అనుకుంటే నేనే మిగలను. సో ఫస్ట్ ఇట్లాంటి వాటినంతా, ఈ చెత్త చెదారనంతా నా జీవితంలోంచి ముందు తీసేసేయాలి. ఎప్పుడైతే ఈ చెత్త చెదారంని నా జీవితంలోంచి నేను తీసేస్తానో నేను హ్యాపీగా నేను ముందరకు వెళ్ళగలుగుతాను. నాకంటూ నాకు ఒక జీవితం ఉంటుంది, నాకంటూ నాకు ఒక జీవితం ఉంటేనే కదా నేను ఇంకెవరికన్నా ఏమైనా చేయగలుగుతాను, ఎవరినన్నా చూసుకోగలుగుతాను. ఈ జ్ఞానోదయం వచ్చింది. సో ఈ జ్ఞానోదయం రావడంతో ఏమైంది, మీరు కావాల్సిన సమాచారాన్ని మీ వైపు రప్పించుకోగలుగుతున్నారనమాట. ఇప్పుడు కావాల్సిన సమాచారాన్ని తెప్పించుకోవడమే కాకుండా మనం ఏదైతే పని చేస్తున్నామో, ఇప్పుడు కష్టే ఫలి అన్నారు కదా, మనం ఏదైనా ఒకటి ఊరికనే ఇచ్చినామనుకోండి దానికి అస్సలు విలువ ఉండదు. నేను నిజం చెప్తున్నాను, మనం ఏదైనా ఒకటి ఊరికనే ఇచ్చినామంటే దానికి విలువ ఉండదు. ఏముంది, అది దొరుకుతుంది కదా, ఈజీగా మనకు దొరుకుతుందిలే, చెప్తారులే, చేస్తారులే, ఎవరి కోసం చెప్పరు, ఎవరి కోసం చెయ్యరు అన్న చులకన భావం అనేది ఏర్పడుతుంది. అదే మనం కష్టపడి, లేదు మనం బాగా డబ్బులు పెట్టి నన్ను కొనుక్కున్నాం అనుకోండి, దాన్ని మనం ఎంత ఈజీగా వదులుకోగలుగుతామా, దాన్ని ఎంత జాగ్రత్త పరుచుకుంటాము, దాన్ని ఎంత భద్రపరుచుకుంటాము, దాన్ని ఎంత పదిలంగా చూసుకుంటాము, దానికి ఇచ్చే విలువే వేరు కదా. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ నా టేబుల్ పైన ఒక టాంజూర్ పెయింటింగ్ ఉంది. సో ఇప్పుడు ఇది టాంజూర్ పెయింటింగ్స్ మామూలుగానే కాస్ట్ ఎక్కువ. సో ఇప్పుడు దీనికి ఒక కవర్ ఉంది. ఈ కవర్ని తీయకుండా, అంటే దుమ్ము పట్టకూడదు, మంచిగా ఉండాలి అని చెప్పి ఆ టాంజూర్ పెయింటింగ్కి మనం ఆ కవర్ అట్లనే పెట్టి దాన్ని టేబుల్ పైన పెట్టుకున్నాం తప్పితే కవర్ తీసి దాన్ని టేబుల్ పైన పెట్టలేదు. ఇక్కడ నాకు చూస్తుంటే ఇంకేమి అంటే, ఇప్పుడు అట్లా మాదిరి ఇంకొక ఫోటో కానీ ఉంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆ పేపర్ ఏదైతే ఉందో దాన్ని తీసేసి దాన్ని పెడతాము. ఎందుకు, అది మళ్ళీ మనం కొనుక్కోగలుగుతాంలే, అదేముంది కొంచెం తక్కువ ధరకు వస్తుంది కాబట్టి దాన్ని మళ్ళీ మనం కొనుక్కోగలుగుతాము. ఇది కొంచెం ధర ఎక్కువ పెట్టి కొంటాం కాబట్టి అప్పుడేమనిపిస్తుంది, అయ్యో మనం ఇంత పెట్టి కొన్నాం కదా, దీన్ని మనం భద్రపరచుకోవాలి అని దానికి ఇచ్చే విలువే వేరైపోతుంది. ఇప్పుడు దాన్ని ఎట్లయితే కవర్ పెట్టి అట్లనే పెట్టినామో
సో దాని ట్రీట్మెంటే వేరు, దానికి ఇచ్చే విలువే వేరు. అలానే మనం ఏదన్నా డబ్బులు పెట్టో లేకపోతే మనం చాలా కష్టపడి దేన్నన్నా సాధించుకున్నాం అనుకోండి, దానికి విలువ ఉంటుంది. అలా లేనిది విలువ ఉండదు. సో ఇప్పుడు మీ జీవితంలో మీరు అలా విలువ తెచ్చుకుంటున్నారు, అలా విలువ కట్టుతున్నారనమాట. ఇంతకుముందు అది లేదు, మీకు లేదు. మీరు లేకంటే మిమ్మల్ని మీరు చులకన చేసేసుకుంటారు, ఇతరులు చులకన చేస్తుంటారు. ఇప్పుడు మీకంటూ మీకు ఒక విలువ వచ్చింది, అది మీకు మీరు విలువించుకుంటున్నారు, ఇతరులు కూడా మీకు విలువిస్తున్నారు. అందుకనే సమ్టైమ్స్ లైఫ్ స్టింగ్స్ అన్నారు కదా, ఒక్కొక్కసారి నిజమే మనకి చాలా వర్త్ ఉంటుంది, మనలో చాలా టాలెంట్ ఉంటుంది, అయినా కానీ మనల్ని మనం తక్కువ చేసేసుకుంటా అంటాం అనమాట. ఎందుకంటే ఎందుకులే పాపం వాళ్ళేమనుకుంటారో, మన గురించి మనమే చెప్పుకుంటా అంటే, మన గురించి మనం చెప్పుకోకుండా మన గురించి ఇతరులు చెప్పి నువ్వు ఇంత గొప్పదానివి, లేకపోతే నువ్వు ఇంత గొప్పవాడివి, నువ్వు ఈ స్థితిలో ఉన్నావు, నువ్వు ఇట్లున్నావు, సో నువ్వు ఇట్లుంటే ఇంకా మెరుగుపడతావు, ఇట్లాంటివి ఏం చెప్పినా కానీ అండర్ ప్లే చేసుకోవడం అనేది మనకెందుకో అలవాటైపోయిన పని అనమాట. ఎవరన్నా మనకి ఏదైనా విలువ ఇచ్చి మన విలువ పెంచాలనుకున్నా, లేకపోతే మన విలువ పెంచే పనులు మనం చేసున్నా కానీ అదే ముందు ఎవరన్నా చేయగలుగుతారు. ఎవరన్నా చేయగలిగితే వాళ్ళందరూ ఎందుకు చేయట్లేదు, మీరే ఎందుకు చేస్తున్నారు, మీరే ఈ స్థితిలోకి ఎందుకున్నారు, మీ వల్లనే ఇట్లాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి. ఈ అందరూ చేసేదైతే అందరూ చేయాలి కదా, అందరూ అక్కడ చేయట్లేదు కదా. మీలో ఏదో ప్రత్యేకత ఉంది, మీకు ఆ ప్రత్యేకమైన స్థానం ఇచ్చి మిమ్మల్ని ఆ స్థానంలో నిలపాలనుకుంటే మీరే ఎందుకు మళ్ళా ఆ గుంపులోకి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. సమూహంలో ఏకాంతంలో సమూహాన్ని ఎవరైతే చూసుకోగలుగుతారో వాళ్ళే గెలుస్తారు. 10 మందిలో మనం ఉన్నా కానీ ఆ గుంపులో మనం ఒకరం కాదు, మనకంటూ మనకు ఒక ప్లేస్ ఉంటుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఒక ప్లేస్లోకి వెళ్తాము, అక్కడ అంతకుముందు నుంచే ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది, అందరూ హ్యాపీగా ఉంటారు. అయినా కానీ మీరు ఆ రూమ్లోకి వెళ్ళగానే ఆ రూమ్లో ఎనర్జీసే మారిపోతాయి. ఆ రూమ్లో ఒకలాంటి పాజిటివ్ ఆరా రావడం కానీ, లేదు అందరూ మీ వైపు రావడం కానీ, మీతో సమయం గడపడానికి చూడడం కానీ, ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతాయి? అది మీతోనే ఎందుకు జరుగుతుంది? అక్కడ చాలామంది ఉన్నారు కదా, మీరు వెళ్ళక ముందు వాళ్ళందరూ ఉన్నారు, మీరు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళందరూ ఉన్నారు. ఏది మారుస్తుంది అక్కడ ఎనర్జీని, ఏది మారుస్తుంది అక్కడ ఇట్లాంటివన్నీ ఏది క్రియేట్ చేస్తుంది? మీరు క్రియేట్ చేస్తున్నారు. అంటే మీరు ప్రత్యేకం అనేది మీరు ఎప్పుడైతే గుర్తిస్తారో అప్పుడే మీ ఎదుగుదల అనేది మొదలవుతుంది. నేను ప్రత్యేకం ఏం లేదు, నేను కూడా అందరిలో ఒక్కరిని అనుకున్నంత వరకు మీరు కూడా ఈ కప్పలాగే ఆ నీళ్ళల్లో అట్లనే మునిగిపోతారు, లైక్ అంటే అక్కడే మిగిలిపోతారు. కాదు కదా, మీరు ఖచ్చితంగా ప్రత్యేకం. మీరు గుంపులో ఒకరు కాదు. మీరు ఎంతమంది ఉన్నా మీకంటూ మీకు ఒక స్థానం ఉంది, మీకంటూ మీకు ఒక గుర్తింపు ఉంది, మీకంటూ మీకు ఒక ప్రత్యేకత ఉంది. మీరు ప్రత్యేకం. సో మీరు ప్రత్యేకం కాబట్టి మీరు ఎప్పుడైతే మీరు ప్రత్యేకం అని తెలుసుకుంటారో, గుడ్ న్యూస్, గుడ్ లక్, గుడ్ టైమ్స్, గుడ్ మనీ, హ్యాపీ మనీ మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. స్టడీస్లో చదువుకుంటున్న పిల్లలైతే స్టడీస్లో ప్రోగ్రెస్ అవ్వడానికి కానీ, లేదు విదేశాలకు వెళ్ళి చదువుకోవడం కానీ, లేదు విదేశాలకు వెళ్ళి పని చేయడం కానీ, మనం ఇప్పుడు ఇక్కడే ఉన్నా కానీ మనం ఫారిన్ మనీని మనం సంపాదించడం కానీ ఇలాంటివన్నీ జరుగుతుంది. మీకంటూ మీకు ఒక గుర్తింపు వస్తుంది, గుడ్ లక్ మిమ్మల్ని ఇంకొంచెం ప్రోత్సహిస్తుంది, గుడ్ టైమ్స్ అనేటివి ఏర్పడుతున్నాయి, అండ్ మంచి హ్యాపీ హెల్తీ మనీని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. అందుకనే చిన్నవి మీ జీవితంలో జరుగుతున్న చిన్న వాటిపైన మీరు ఎప్పుడైతే దృష్టి కేంద్రీకరిస్తారో ఆ చిన్నవే మీకు పెద్ద ఫలితాన్ని తీసుకొని వచ్చి పెడతాయంట. ఎలుకేముంది చిన్నదే కదా అనుకుంటే, మనం ఒక కథ చెప్తాను. మళ్ళా నాకు ఒక కమెంట్ వచ్చింది, మీను పెదరాసి పెద్దమ్మలాగా నువ్వు ఎన్ని లైక్ అంటే అవే ఏమంటారు సామెతలు చెప్తావు, ఇవన్నీ ఏమంటే చిన్నగున్నప్పుడు అమ్మమ్మ నాయనమ్మ వీళ్ళు చెప్పిన కథలే, వీళ్ళు పెంచిన విధానం. సో అలానే పెరిగినాను కాబట్టి నాకు ఏది చూసినా కానీ నేను ఒక కథతో రిలేట్ అవుతాను, లేదు ఒక సామెతతో రిలేట్ అవుతాను, ఒక సిచ్యువేషన్తో రిలేట్ అవుతాను, లేకపోతే మా అమ్మమ్మతో రిలేట్ అవుతాను, నాయనమ్మతో రిలేట్ అవుతాను, మా తాతయ్యతో రిలేట్ అవుతాను. సో ఇలా ఇక్కడ ఎలుక 10 to small things, చిన్నవి ఏమున్నాయిలే, ఈ చిన్న ప్రాణి ఏం చేస్తుంది అనుకుంటే, అప్పుడు సింహంని వలలో వేసేసినప్పుడు ఈ చిన్న ప్రాణి ఆ వలని కొరక్కపోతే ఆ పెద్ద జంతువు ఆ సింహం బయటపడగలిగి ఉంటుందా? సో ఒక్కొక్కసారి మనం అనుకుంటాం ఈ చిన్నదే కదా, ఈ చిన్న పనే కదా, ఈ చిన్న వస్తువే కదా అని. కాదు, ఆ చిన్న దాంట్లోనే చాలా శక్తి ఉంటుంది, మీలో చాలా శక్తి ఉంది. అట్లా చిన్న అడుగులు మీరు ఏవైతే వేసుకుంటూ వస్తున్నారో ఆ చిన్న అడుగులే మీకు పెద్ద విజయాన్ని తీసుకొని వచ్చి పెడుతున్నాయి అన్నమాట. సో ఎలుక మనకి వినాయక స్వామి వాహనం.
సో ఇంత చిన్న ఎలుక అంత పెద్ద శరీరాన్ని మోస్తుంది. వినాయక స్వామి మనకి ఏదైతే అడ్డంకులు ఉంటాయో వాటిని అన్నిటిని తొలగిస్తారు. మీ జీవితంలో మూషికం కనిపిస్తోంది, ఇక్కడ ఈ మౌస్ స్పిరిట్ వచ్చింది అంటే వినాయక స్వామి వస్తున్నారు. పటం కూడా మీకే చూపించిన. యాక్చువల్గా చెప్పాలంటే పైల్ నెంబర్ 1ని కూడా మీరు చూడండి, ఎందుకంటే అక్కడ కూడా మనకి ఏవైతే అడ్డులు, ఆంక్షలు, ఆటంకాలు ఇవి ఉన్నాయో అవన్నీ తొలగిపోతున్నాయి అని వచ్చింది. కానీ అక్కడ నేను చూపించలేదు వినాయక స్వామి పటంని, మీకు చూపించిన. సో అంటే నెగటివ్ థింగ్స్, ఈవిల్ ఎనర్జీస్ ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి మీ జీవితంలో. ఇప్పుడు మీరు సాఫీగా ముందరికి వెళ్ళడానికి, మీ ప్రాణాన్ని మీరు మంచిగా కొనసాగించడానికి మీకు అద్భుతమైన సమయం వచ్చింది అని కార్డ్స్ చెప్తున్నాయి. నేను కూడా ఒక 10-15 నిమిషాల నుంచి కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నాను మీ పైల్ మొదలైనప్పటి నుంచి. నేను ఎంత మాట్లాడి ఎంత చెప్పినా, కార్డ్స్ ఎంత చూపిస్తా అన్నా, ఏం జరిగినా మీరు ఫస్ట్ నమ్మాలి, మీరు ఆచరించాలి, మీరు ఈ ప్రాణాన్ని ముందరకు తీసుకొని వెళ్ళాలి. ఆ ప్రాణం నేను చేయట్లేదు, మార్గం నేను చూపిస్తున్నా, ఇలా మీ ఫ్యూచర్ ఉంది అని చెప్పి నేను ప్రెడిక్ట్ చేస్తున్నా. కానీ ప్రయాణించాల్సింది మీరే, ఈ ప్రయాణం మీరే కొనసాగించాలి. ఈ ప్రయాణం ఏం సాఫీగా అంటే అన్నీ మనకి కేక్ వాక్ లాగా ఉండదు, అంత మనకి పూలబాటలాగా ఉండకపోవచ్చు. కత్తులు కూడా ఉన్నాయి, కానీ ఇది పెద్దది కాదు, ఇది చాలా చిన్నది. సో ఇప్పుడు వరకు మీరు చేసిన ప్రాణం ఒక ఎత్తు, ఇప్పుడు నుంచి చేస్తున్న ప్రాణం ఇంకొక ఎత్తు. సో అదే చెప్తున్నాను కదా, ఇక్కడ 6 కత్తులు కాస్తే ఇక్కడ ఒక కత్తి అయింది అంటే ఏంటి, కష్టాలు తగ్గుతున్నాయి, బెటర్ టైమ్స్ వస్తుంది. అండ్ ఆ కత్తిని ఎట్లా వాడాలి అనేది కూడా మీకు అర్థమైంది. సో కత్తిని ఎట్లా వాడాలి అర్థమైనప్పుడు కత్తి మనకి మన రక్షణకి పనిచేస్తుంది, కూరగాయలు కట్ చేసుకోవడానికి పనిచేస్తుంది. కత్తి మనకి పవర్ని ఇస్తుంది అనమాట, శక్తిని ఇస్తుంది. కత్తి మనకి ధైర్యాన్ని నింపుతుంది. సో మీరు ఆ కత్తిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో మీకు తెలిసింది కాబట్టే దాని తర్వాత మనకేమొచ్చింది, 9 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఒక సుసంపన్నమైన స్థితిలోకి వెళ్ళగలుగుతున్నారు. జీవితంలో అబండెన్స్ అనేది అట్రాక్ట్ చేస్తున్నారు. జీవితంలో మనకి ఏదైతే వద్దో దాన్నంతా మీరు తీసేస్తున్నారు. కావాల్సిన సమాచారాన్ని మీరు మీ వైపు రప్పించుకుంటున్నారు. ఆ వస్తున్న సమాచారాన్ని కరెక్ట్గా ఉపయోగించుకొని, వస్తున్న గైడెన్స్ని కరెక్ట్గా ఉపయోగించుకొని, వస్తున్న మెసేజెస్ని కరెక్ట్గా వాడుకుంటున్నారు. కాబట్టి మీకంటూ మీకు ఒక ట్రాఫీ అనేది వచ్చిందనమాట. ఇప్పుడు మీరు చూపించుకోగలుగుతున్నారనమాట. మీ లక్ని, మీ టాలెంట్ని ఇప్పుడు షోకేస్ చేయగలుగుతున్నారు. నిజం చెప్పాలంటే పైల్ నెంబర్ 2 మీరు ఒక ఆస్పీషియస్ టైంలోకి ఎంటర్ అవుతున్నారు. దానికోసం స్ట్రాంగ్గా ఫౌండేషన్ పడింది, మీలో నమ్మకం పెరిగింది. ఏదైతే అవసరం లేదో దాన్ని అంతా తీసేస్తున్నారు. ఎవరైతే మిమ్మల్ని వెనక్కి లాగాలని చూసారో వాళ్ళందరినీ మీరు అధిగమించి చిన్న చిన్న అడుగులు వేసుకుంటూనే ముందరికి వెళ్ళి మీరు ఒక పెద్ద విజయాన్ని పొందబోతున్నారు. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. అండ్ మీ సబ్స్క్రిప్షన్స్ నాకు చాలా ఎనర్జీస్ని ఇస్తుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ ఎక్స్చేంజ్ని అలానే కొనసాగిద్దామా. ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను, కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.